వెంటనే మేడంని నీకు కూడా తీసుకువెళ్ళి మొత్తం కుకింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో చూపించు, నా షెడ్యూల్ మొత్తం చెప్పు, ఈరోజు నుండి ఓన్లీ గెస్ట్కి మాత్రమే నువ్వు వంట చేయి, మా ఇద్దరికి కలిపి మేడం గారే వంట చేస్తారు అంటూ నేను అర్జెంటుగా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, 20 minutes టైం, మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా మై డియర్ నేత్ర, అది కూడా నువ్వు చేసే అన్నాడు రానా. అదంతా చూసి బ్రహ్మి గారు ఏదో చెప్పబోతుంటే తన చెయ్యి పైకి లేపి ఏం మాట్లాడవద్దు అంటూ రానా చేసిన సైగతో సైలెంట్ అయిపోయారు బ్రహ్మి. అలాగే మంగ నేత్ర చేతులు పట్టుకోబోతుంటే వద్దు మంగమ్మ, అమ్మగారికి ఈ ఇల్లు అణువణువు తెలియాలి, అలవాటు చేసుకోవాలి అంటూ మరీ గంభీరంగా వినిపించిన రానా వాయిస్కి భయపడి నువ్వు ముందు నడు రంగమ్మ, నేను నీ వెనుక వస్తాను అంటూ ఆమెనే ఫాలో అయ్యి కిచెన్ మొత్తం పరిశీలిస్తూ వాసనను బట్టి దూరాన్ని బట్టి అడుగులు కొలుచుకుంటూ కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుంది నేత్ర. అమ్మ, మా పార్వతమ్మ సీతమ్మ గారే బాబుని పెంచి పెద్ద చేశారమ్మా, వాళ్ళు చాలా మంచోళ్ళు, కానీ ఏవో పెద్దోళ్ళ ఎవ్వరం. రానాబాబు చాలా మంచి మనసు, నిండా నవ్వటం, మనసు నిండా నిద్ర, కడుపు నిండా తినటం ఎప్పుడు చూడలేదు. అమ్మా, అయినా నేను వంట చేస్తాను, బాబుగారితో మీరే చేశానని చెప్పండి అంది. మంగమ్మ, నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్ అండ్ నాకు రాని చెయ్యని వంట లేదు అంది నేత్ర. అయ్యో, అంటే ఏంటమ్మా, హోటల్ నడుపుతారా మీరు? అయినా మనసు ఉండలేకపోతుందమ్మా చూడకుండా, నేను ఉల్లిపాయలు కొయ్యనా అంది మంగ. హోటల్ మేనేజ్మెంట్ అంటే నాకు ఇష్టం, నేను ఇష్టంగా కట్టుకున్న వాడికి నా కంటి చూపు లేకపోవడం ఒక శాపంగా మారకూడదు. పైగా నా భర్త నా పైన జాలి చూపించకుండా నేను వంట చేయడం నేర్చుకున్నా. మా ఇంట్లో మా అమ్మమ్మ తాతయ్య నా వంట అంటే చాలా ఇష్టంగా తింటారు, అచ్చం మా అమ్మలా చేస్తున్నాను అంటారు అంది. కానీ అప్పటికే కన్నీళ్ళు జారుతూ ఉంటే అయ్యో ఊరుకోండమ్మా అంది మంగమ్మ. ఇంతలో రానా కిచెన్లోకి వస్తూ మంగమ్మ గెట్అవుట్ అన్నాడు. అప్పటికే పాలు మరిగిన వాసన వస్తుంటే అందులో బెల్లం కలిపి స్టవ్ ఆఫ్ చేసి కాఫీ పౌడర్లో ఒక 2 spoons వాటర్ వేసి బాగా కలుపుతుంటే రానా వాయిస్కి చెయ్యి వణికింది. అంతే, మంగమ్మను బయటకు పంపి నేత్రను వెనక నుండి హత్తుకొని కాఫీ స్మెల్స్ గుడ్ అన్నాడు. నేత్ర ఏమీ మాట్లాడకుండా చేతిని కొంచెం హైట్లో పెట్టి స్టవ్ మీద ఉన్న పాలగిన్నెను ఎస్టిమేట్ చేసి హ్యాండిల్ పట్టుకొని కప్లో మిల్క్ యాడ్ చేసి మళ్ళీ గిన్నెను స్టవ్ మీద పెట్టేసరికి అతను అనుకున్న 1 month కన్నా కూడా ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉన్న నేత్రను చూసి చిన్న చిరునవ్వు నవ్వి మాయమైపోయింది. ఇంతలో మీ కాఫీ అంది. నాట్ బ్యాడ్, నేను అనుకున్న దానికన్నా చాలా ముదురు నువ్వు